అక్కడ చిత్రవర్ణుడి దూరదర్శికి చెప్పిన కథను ఇక్కడ ధవళాంగుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఒక వర్తకుడు ఉండేవాడు. పని మీద పక్క ఊరికి వెళ్ళి కాలినడకన తిరిగి వస్తున్నాడు. అడవి దారి పట్టాడు. అడవిలో దావాగ్ని చెలరేగింది. చెట్లు పుట్టలు కాలిపోతున్నాయి. పొగ కమ్ముకొస్తుంది. అయినా ధైర్యంగా నడుస్తున్నాడు. చూస్తుండగానే ఓ పొద అంటుకుంది. పొదలో ఓ పాము ఉంది. మంటల్లో ఇరుక్కుపోయిందది. బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. కానీ దానివల్ల కావట్లేదు. దారంట పోతున్న వ్యాపారిని చూసింది. పాము కేకేసింది. ఇదిగో మనిషి, దేవుడిలా కనిపించావు. దయచేసి నన్ను రక్షించు. ఈ మంటల్లోంచి నన్ను కాపాడు కేకేస్తున్నది పాము. దానిని రక్షించొచ్చా? ఆలోచనలో పడ్డాడు వ్యాపారి. ప్రాణభయం ఎవరికైనా ఒకటే. కాపాడడం మానవ ధర్మం అనుకున్నాడు. జాలిపడ్డాడు. దగ్గరలో కర్ర దొరికింది. దాన్ని అందుకున్నాడు. ఆ కర్రకి ఓ తాడు కట్టి ఆ తాడుకి చేతిలో ఉన్న సంచిని కట్టాడు. నేర్పుగా ఆ సంచిని పొదలోకి ఇరికించాడు. మంటలకి సంచిని అందనీయక జాగ్రత్త పడ్డాడు. సంచిలోకి దూరిందో అప్పుడు సంచిని అంతే జాగ్రత్తగా పొదల మధ్య నుంచి లాగి పాముని కాపాడాడు. ఎంతైనా పాము పామే. దాని దగ్గరకు చేరనీయకూడదు అనుకొని సంచిలో పామునితో పక్కగా వదిలేశాడు. నీ దారి నీది, నా దారి నాది అన్నాడు. ముందుకు నడిచాడు. అతన్ని అనుసరించింది పాము. గ్రహించాడది వ్యాపారి. ఏంటి నా వెనక పడ్డావు? అడిగాడు మేము కనిపిస్తే చాలు మీ మనుషులు మమ్మల్ని కొట్టి చంపుతారు. అలాంటి నిన్ను కాటేయక వదిలివేస్తే మా జాతికే మోసం చేసినట్టు. అందుకే నీ వెంట పడ్డాను. నిన్ను కాటేసి చంపిగాని పోను అంది పాము. మీదికి రాసాగింది. ప్రాణభయంతో పరుగు తీశాడు వ్యాపారి. అతని పరుగును మించి మెలికలు తిరుగుతూ ముందుకు రాసాగింది పాము. పాము కాటు తప్పదు, చావు తప్పదనుకుంటూ అలసిపోయి పరుగు తీయలేకపోతున్న వర్తకుణ్ణి చూసిందో నక్క. పరుగున పాముకి వర్తకునికి మధ్య వచ్చి నిలిచింది. ఏంటి మీ ఇద్దరి గోలా? అడిగింది. జరిగింది చెప్పబోయాడు వర్తకుడు. ఊపిరాడక చెప్పలేకపోయాడు. పాము చెప్పిందంతా విన్నావు కదా, చూడు ఈ పాముకి కృతజ్ఞత లేదు అన్నాడు వర్తకుడు. బాధపడ్డాడు. తప్పు చేస్తోంది పాము. దీనికి బుద్ధి చెప్పాలనుకుంది నక్క. ఏంటంటే 6 అడుగుల పామువి నువ్వు వర్తకుడి సంచిలో దూరావా? నమ్మలేకపోతున్నాను. అసలు ఈ చిన్న సంచిలో నువ్వెలా పట్టగలిగావు? అడిగింది. జాగ్రత్తగా దూరి చుట్టగా పడుకుంటే సంచిలో పట్టచ్చు. పెద్ద కష్టమేమీ కాదు అంది పాము. కావాలంటే చూడు అంది. వర్తకుని సంచిలో దూరింది. అదే అవకాశంగా వర్తకునికి సైగ చేసింది నక్క. ఆ సైగను అర్థం చేసుకున్న వర్తకుడు సంచిని బిగించి మూటలా కట్టేశాడు. మూతిని తాడుతో ముడివేశాడు. వెలుపలికి రాలేక పాము సంచిలో మెలికలు తిరగసాగింది. కానీ అన్నట్టుగా మళ్ళీ నక్క సైగ చేసింది. అంతే. దగ్గరగా ఉన్న లావుపాటి కర్ర అందుకొని దాంతో సంచి మీద దబదబా మోదాడు వర్తకుడు. ఆ దెబ్బలకి సంచిలోని పాము చచ్చిపోయింది. పాముకి తగినట్టుగా బుద్ధి చెప్పినందుకు నక్కకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపాడు వర్తకుడు అంటూ కథ ముగించాడు దూరదర్శి. అల్పులకు నీచులకు ఉపకారం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి దూరదర్శి. మరో కథ కూడా చెప్పాడతను అన్నాడు ధవళాంగుడు. ఆ కథేంటి? అడిగాడు మంత్రి రాజు. చెప్పసాగాడిలా ధవళాంగుడు. పూర్వం వింధ్యా పర్వతం మీద ఓ చెట్టు తోరలో ఓ పక్షి నివసిస్తూ ఉండేది. దాని పేరు కపింజలం. అది ఆహారాన్ని వెతుక్కుంటూ పొద్దున్నే బయలుదేరి సాయంత్రానికి గూటికి చేరుకునేది. ఎప్పటిలాగే ఒకరోజు పొద్దున్నే బయలుదేరింది. సాయంత్రం అవుతుంది. గూటికి చేరే ప్రయత్నంలో వేగంగా ఎగురుతూ వస్తుంది. అంతలో వర్షం పట్టుకుంది. కుండపోతగా కురవసాగింది. వర్షానికి బాగా తడిసిపోయింది పక్షి. ఎగరడం కష్టం అనుకుంది. ఓ చెట్టు కొమ్మన కూర్చుంది. వర్షానికి తడుస్తూ పరుగు పరుగున వింధ్యా పర్వతం మీద చెట్టు దగ్గరకు వచ్చింది ఓ కుందేలు. దాని పేరు దీర్ఘకర్ణుడు. చెట్టు త్వరలో గమనించి ఖాళీగా ఉందది. అదృష్టం అనుకుంది. త్వరలోకి దూరి వర్షం నుంచి తప్పించుకొని వెచ్చగా హాయిగా పడుకుంది. చీకటి వేళ గుడికి చేరుకుంది పక్షి. త్వరలోకి ఆత్రంగా చేరుదామంటే అడ్డంగా కుందేలు కనిపించింది. చిర్రెత్తుకొచ్చింది పక్షికి. పొడిచి లేపింది దాన్ని. ఎవరు అంటూ లేచింది కుందేలు. నా ఇంట పడుకొని నన్నెవరంటావేంటి? లే వెళ్ళిక్కడి నుంచి. చూడేలా పడుకుందో మహారాజులా కోపగించుకుంది పక్షి. నేను వెళ్ళను. ఏం చేస్తావు? చంపేస్తాను.
నన్ను తక్కువగా అంచనా వేయకు అంది పచ్చి. అది నీ వల్ల కాదు కానీ ముందో విషయం తెలుసుకో. బావులు, చెరువులు, చెట్టు తొర్రలు ఎవరు ముందు ఆక్రమించుకుంటే వారికే చెందుతాయి. నేను నీకంటే ముందొచ్చాను కాబట్టి ఇది నాది కాదంటావా? నీ దిక్కున్న చోటికి వెళ్ళి చెప్పుకో పో అంది కుందేలు. ఎక్కడికి పోతుంది తను? ఈ వర్షంలో ఎక్కడికి పోయి తలదాచుకుంటుంది? అందుకని నోరు తగ్గించుకుంది. ఇలా అంది, ఈ రాత్రి వేళ తగవు ఎందుకు కానీ నేను నీతో పాటే ఇక్కడే ఉంటాను. తెల్లారి నీ తగువ తీర్చుకుందాం అంది పచ్చి. అలా అన్నావు బాగుంది అంది కుందేలు. నిద్రపోయింది. బాగా అలసిపోయి ఉందేమో. పచ్చి కూడా పడుకుంది. తెల్లారిందో లేదో లేచింది పచ్చి. లే పద తగువ తీర్చుకుందాం అని తొందర చేసింది. తగు ఎవరు తీరుస్తాడు అడిగింది కుందేలు. ఎవరు తీరుస్తారేంటి? నర్మదా నది ఒడ్డున ఓ ముసలి పిల్లి ఉంది. దానికి చెబుదాం. దాని పేరు దధికర్ణుడు. వ్యవహార జ్ఞానంలో దానికి ఉన్నంత పేరు మరెవరికి లేదు. అలాగే అనుభవం కూడా ఎక్కువ. దాని దగ్గరకు పోదాం, అదే చెబుతుంది తీర్పు అన్నది పక్షి. సరేనంది కుందేలు. రెండు పిల్లి దగ్గరికి వచ్చాయి. తగు అంతా పూసగుచ్చినట్టుగా చెప్పాయి. పెద్దదానిని సరైన తీర్పు నువ్వే చెప్పాలి బ్రతిమలాడాయి. ముసలిపిల్లి చాటుగా నవ్వుకుంది. అదృష్టం అంటే తనదేననుకుంటూ కాలు కడుపుదామంటే కావాల్సిన ఆహారం వెతుక్కుంటూ రావడం గత జన్మలో చేసిన పుణ్యం అనుకుంది. రెంటిని చంపి తినాలని ఆలోచన చేసింది. ఇలా అంది, మీరిందాకటి నుంచి ఏదో చెబుతున్నారు కానీ నాకేదీ వినిపించడం లేదు. ముసలిదాన్ని అయిపోయాను కదా, చెవులు పనిచేయడం లేదు. అందుకని ఓ పని చేయండి. మీరిద్దరూ నా దగ్గరగా వచ్చి నా చెవుల్లో నోరు పెట్టి గట్టిగా అరిచి చెప్పండి, వింటాను. అప్పుడు మీ గొడవ ఏమిటో ముందు అర్థమవుతుంది. దగ్గరకు వెళ్ళాలి, చెవుల్లో నోరు పెట్టి చెప్పాలి. ప్రమాదమేమీ ఉండదు కదా అనుకున్నాయి కుందేలు పచ్చి. ఉండదనుకున్నాయి. అంతలో ఏంటి ఆలోచిస్తున్నారో తొందరగా చెప్పండి, నాకు అవతల చాలా పనులున్నాయి అంది పిల్లి. తొందర చేసింది. వాటిని తప్పదనుకున్నాయి కుందేలు పచ్చి. పిల్లి రెండు చెవుల దగ్గరికి రెండూ చేరాయి. చెవుల దగ్గర నోరు పెట్టి మాట్లాడబోయాయి. అంతే, చటుక్కున కాళ్ళతో నొక్కి పెట్టి మెడలు కొరికి రెంటిని చంపేసింది పిల్లి. 2-3 రోజుల పాటు దాచుకొని తృప్తిగా తింది. ఒకరిని నమ్మాలన్నా నమ్మించాలన్నా దాన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని కాదనుకొని ముందుకి అడుగు వేస్తే ప్రమాదాలు పాలవుతాం. ఈ మాట ఎందుకంటున్నానంటే మేఘవర్ణుని అర్హతకు మించి సన్మానిస్తే మనకు మంచి కన్నా చెడే జరిగే అవకాశమే హెచ్చు. ఆలోచించండి అన్నాడు దూరదర్శి. చిత్రవర్ణుడు కళ్ళు మూసుకున్నాడు. కాసేపు దీర్ఘంగా ఆలోచించాడు. తర్వాత ఇలా అన్నాడు దూరదర్శి, నీ మాట నేను కాదనను. నువ్వు చెప్పినట్టే చేద్దాం. మేఘవర్ణుణ్ణి మరోలా అభినందిద్దాం. అయితే దానికి ముందో పని చేద్దాం. మేఘవర్ణుణ్ణి కర్పూర ద్వీపానికి మరోసారి పంపుదాం. అక్కడ చూడచక్కని వస్తువులు, అపూర్వమైనవి చాలా ఉన్నాయి. అవన్నీ ఇక్కడికి తెప్పించుకుందాం. వాటిలో కొన్నిటిని మేఘవర్ణుడికి బహుమతిగా ఇద్దాం. మిగిలిన వాటిలో కొన్నిటిని మన సేవకులకు కానుకలుగా అందజేద్దాం. ఇంకా మిగిలినవి మంచివి మనం ఉంచుకుందాం. కర్పూర ద్వీపం మనకి సామంత రాజ్యం. ఇది మన రాజ్యం. 2 రాజ్యాలు మనవే. మనకి తిరుగులేదు. ఏమంటావు? ఆ మాటలకి దూరదర్శి సన్నగా నవ్వాడు. మహారాజా, కలలు కనాలి కానీ మరీ రంగుల కలలు కనకూడదు. నాకెందుకో కుండను పగలగొట్టుకున్న బ్రాహ్మణుని కథ గుర్తొస్తుంది. వింటానంటే మీకు ఆ కథ చెబుతాను. చెప్పు ఉత్సాహపడ్డాడు చిత్రవర్ణుడు. కథ చెప్పసాగాడిలా దూరదర్శి. అయోధ్య నగరంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. పేద దేవశర్మ. పురోహిత్యం చేసుకొని బతికేవాడతను. ఒకరోజు ఎవరింటనో శ్రద్ధ కర్మ నిర్వహించాడు. కుండడు పేలపిండి దానంగా లభించిందతనికి. అక్కడే మంచి భోజనం కూడా చేశాడు. భుక్తాయాసంతో బయలుదేరాడు. చెంకన కుండను పెట్టుకున్నాడు. నడుస్తుంటే నిద్రొస్తుంది అతనికి. ఆపుకోలేకపోయాడు. అటు ఇటు చూసి ఓ ఇంటి అరుగు మీద పడుకున్నాడు. పడుకునే ముందు అంగవస్త్రాన్ని చుట్టకుదురు చేసి దాని మీద కుండను భద్రంగా ఉంచాడు. కర్ర కూడా పెట్టుకున్నాడు. పక్కన దొంగో కుక్కో వచ్చి కుండను ముట్టుకునేందుకు బెదిరించేందుకు కర్ర ఉండాలన్నది అతని ఆలోచన. నిద్రలోనికి జారుకున్నాడు. దేవశర్మ ఏ ఇంటి అరుగు మీద అయితే పడుకున్నాడో ఆ ఇల్లు ఓ కుమ్మరిది. ఆ కుమ్మరి తను తయారు చేసిన కుండల్ని అరుగు మీదే వరుసగా పేర్చి పెట్టుకున్నాడు. వాటి ముందే పడుకున్నాడిప్పుడు దేవశర్మ.
కలలు కనడం దేవశర్మకు బాగా అలవాటు. పడుకున్నాడంటే ఒకటే కలలు అతనికి. ఆలోచనలకు కూడా కొదవ ఉండదు. మంచి ధర పలికిన సమయంలో కుండను పేలపిండిని అమ్ముతాను. ఆ డబ్బుతో ఓ మేక పిల్లను కొంటాను. కొన్నాళ్ళకది పెరిగి పెద్దదయ్యి పిల్లల్ని పెడుతుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దవయ్యి అన్ని పిల్లలు పెడతాయి. కొంతకాలానికి తన దగ్గర మేకల వందల్లో ఉంటాయి. ఆ మేకల్ని అమ్మేస్తాడు. ఓ ఓ 100 మంచి మేలుజాతి ఆవుల్ని కొంటాడు. ఆ 100 ఆవులు మెల్లమెల్లగా పెద్ద మందగా వృద్ధి చెందుతాయి. అప్పుడు పాల వ్యాపారం చేస్తాడు. తను ఆ వ్యాపారం మీద వచ్చిన డబ్బుతో పొలాలు కొంటాడు, వ్యవసాయం చేస్తాడు, కోటీశ్వరుడైపోతాడు. డబ్బున్నవాడు కదా తన, అందుకని మేమిస్తామంటూ అంతా పిల్లనివ్వ చూపుతారు. ఎంగించి గుణవంతురాలిని అందగత్తెను పెళ్లి చేసుకుంటాడు. తను గుమ్మడి పండు లాంటి కొడుకు పుట్టాడు. వాడికి సోమశర్మ అని తన తండ్రి పేరు పెడతాడు. సోమశర్మ ఇల్లంతా కలియదిరుగుతూ అల్లరి చేస్తాడు. వద్దురా అంటే వినడు. దాంతో కోపం వస్తుంది. కోపం వచ్చి కర్రతో 4 తగిలిస్తాడు. కుండ పగిలిపోయింది. కలలోనే ఉన్నాడు దేవశర్మ. పక్కన పెట్టుకున్న కర్ర అందుకున్నాడు. చెట్టుకున్న మీద ఉన్న కుండను కొడుకనుకొని 4 తగిలించాడు. కుండ పగిలిపోయింది. పిండి మట్టి పాలైంది. ఇంకా కొడుతూనే ఉన్నాడు దేవశర్మ. ఆ దెబ్బలకి అరుగు మీద కుమ్మరి పేర్చుకున్న కుండలు కూడా పగిలిపోయాయి. కుండలు పగలగొడుతున్న శబ్దం వినరావడంతో ఇంటి లోపల నుంచి కుమ్మరి బయటికి వచ్చాడు. చూశాడు. దేవశర్మ నిర్వాకాన్ని గమనించాడు. నిద్రపోతున్న దేవశర్మని కసిరి కొట్టి లేపాడు. నోటికొచ్చిందల్లా తిట్టి పొమ్మన్నాడు. కథ ముగించాడు దూరదర్శి. ఇంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు. మహారాజా, ముందెన్నడో జరగబోయే వాటి గురించి పగటి కలలు కంటూ కూర్చుని ప్రస్తుతం చేసుకోవాల్సిన పనుల్ని చెడగొట్టుకోవడం అవివేకుల పని. మనం అవివేకులం కాదని నా ఉద్దేశం. నిజమే అనుకున్నాడు చిత్రవర్ణుడు. సరే మంత్రి, నువ్వు చెప్పినట్టుగానే ఎందుకైనా మంచిది. కర్పూర ద్వీపానికి మేఘవర్ణుణ్ణి రాజుని చేసే యోచన మానుకుందాం అన్నాడు. చేజిక్కించుకున్న కర్పూర ద్వీపానికి మేఘవర్ణుణ్ణి సామంతుణ్ణి చేద్దామని రాజు చిత్రవర్ణుడు ముచ్చటపడితే వద్దని వాదించాడు మంత్రి దూరదర్శి. అర్హతకు మించి మేఘవర్ణుణ్ణి సన్మానిస్తే మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువ అన్నాడు. రాజుకు ఆలోచింపజేశాడు. సరే, అవసరార్థం సేవకుడినొకడిని సామంతుణ్ణి చేసి వచ్చాం గాని నిజానికి వాడు సరైన రాజు కాదు. మేఘవర్ణుణ్ణి రాజుని చేద్దామంటే వద్దంటున్నావు. మరి ఇప్పుడెలా? కర్పూర ద్వీపాన్ని చక్కగా ఏలే రాజు ఒకడు కావాలి. అలాంటివాడు మనలో ఎవరున్నారో చెప్పు అడిగాడు చిత్రవర్ణుడు. చెప్పడానికి ముందు వెనుకల ఆలోచించాడు దూరదర్శి. తర్వాత చెప్పసాగాడిలా. మహారాజా, మనం హిరణ్య గర్భుని మీద పోరాడి గెలవలేదు, మోసం చేసి గెలిచాం. అది తప్పు. నిజానికి హిరణ్య గర్భుడు చాలా బలవంతుడు. అతని కోసం ప్రజలు ప్రాణం ఇస్తారు. ఓడిపోయాడని హిరణ్య గర్భుడిని తక్కువ అంచనా వేయకండి. అతను ఊరుకోడు. సైన్యాన్ని సమీకరించుకుని యుద్ధానికి వస్తాడు. తన రాజ్యం తను చేజిక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. అప్పుడు మన మోసాలు పనిచేయవు. ఇంకో విషయం, హిరణ్ గర్భుని మంత్రి బాగా తెలివైన వాడు. అయితే మొన్న యుద్ధవేళ రాజుకి మంత్రికి అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ అభిప్రాయ భేదాలే మనకి విజయానికి కారణమయ్యాయి. అయితే ఈసారి వారిద్దరూ ఒక్కటయ్యే అవకాశం ఉంది. వాళ్ళొక్కటైతే మనకి విజయావకాశాలు తగ్గుతాయి. పైగా రానున్నది వర్షాకాలం. నీటి పక్షులకి వానాకాలం అనుకూలం. మనం నేల పక్షులం. మనకి వానాకాలం అనుకూలించదు. ఇప్పుడు యుద్ధం వస్తే వారిదే గెలుపు. అందుకని ఆగాడు దూరదర్శి. అందుకని చెప్పు, ఏమిటో నీ ఉద్దేశం అడిగాడు చిత్రవర్ణుడు. కర్పూర ద్వీపాన్ని మనం గెలుచుకున్నాం. ఆ పేరు మనకి ఉండనే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే హిరణ్య గర్భునితో సంధి చేసుకొని అతని రాజ్యం అతనికి ఇచ్చివేద్దాం. అప్పుడు యుద్ధం అన్న మాటే ఉండదు. మనకి ఓటమి కూడా ఉండదు. ఆలోచించండి. సంధి సర్వత్రా శ్రేయస్కరం అన్నాడు దూరదర్శి. రాజు ఆలోచనలో పడ్డాడు. దూరదర్శి పిరికి మందు నూరిపోస్తున్నాడనిపించింది. కొంచెం కోపం కూడా వచ్చింది. దాంతో ఇలా అన్నాడతను. బాగాలేదు దూరదర్శి, నీ మాటల్లో నాకు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. గెలుచుకున్న రాజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. తిరిగి శత్రువుకే దాన్ని అప్పజెప్పడం నా వల్ల కాదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యుద్ధరంగం నుంచి పారిపోయి ఎక్కడో తలదాచుకుంటున్న హిరణ్య గర్భుడు కాళ్ళు చేతులు తప్ప
తోడంటూ లేని హిరణ్యగర్భుడు సైన్య సమేతంగా ఉన్న నన్నేం చేయగలడు? ఒంటరిపరిచి యుద్ధం చేస్తుంది. అయిపోయింది. హిరణ్యగర్భుడి అధ్యాయం ముగిసిపోయింది. దూరదర్శి తల వంచుకుని నిల్చున్నాడంతే, మాట్లాడడం లేదు. గెలుచుకున్న రాజ్యాన్ని వదిలిపెట్టేది లేదు. ఈ విషయంలో నువ్విక ఎక్కువగా కల్పించుకోకు అన్నాడు. అంతలోనే చిత్రవర్ణుడు విసవిసా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ముగించాడు ధవళాంగుడు. తెలిసినవి తెలుసుకున్నవి మహారాజుకి వివరించడం గూఢచారి కర్తవ్యం. నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను అన్నాడు ధవళాంగుడు. ఆకలిగా ఉన్నదని చెప్పి సెలవు తీసుకున్నాడు అక్కడి నుంచి. హిరణ్యగర్భుడు సర్వజ్ఞుడు ఇద్దరు దీర్ఘంగా ఆలోచించసాగారు. కొద్దిసేపు ఎవరికెవరూ మాట్లాడుకోలేదు. తర్వాత సర్వజ్ఞుడే గొంతు సవరించుకొని ఇలా అన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఒంటరిగా యుద్ధం చెయ్యలేం. ఒకవేళ యుద్ధం చెయ్యాలంటే ఎవరైనా బలవంతుడైన రాజుతో మనం ముందుగా స్నేహం చేయాలి. చేస్తే ఆ రాజు సాయంతో మనం శత్రువుని దెబ్బతీయచ్చు. ఊబిలో పడ్డ ఏనుగుని తీయాలంటే మరో ఏనుగు సాయమే కావాలి. అందుకని సింహల రాజు మహాబలునితో మనం స్నేహం చేద్దాం. అతని సాయం కోరుదాం. అతనికి మనమంటే చాలా ఇష్టం. మనతో స్నేహం చేసేందుకు ఎప్పటి నుంచో ఉత్సాహపడుతున్నాడు. సింహాసనం మీద ఉన్నప్పుడు స్నేహం కావాలన్నాడు, ఇప్పుడు కావాలంటాడా? అనుమానం వ్యక్తం చేశాడు హిరణ్యగర్భుడు. స్నేహం కోరుకునే వారికి రాజు తారతమ్యం ఉండదు ప్రభు. అయినా మహాబలుడు అంత అల్పుడు కాదు. ఇప్పుడే అతన్ని స్నేహాన్ని సహాయాన్ని అర్థిస్తూ దూతను పంపుదాం. ఏమంటారు? నీ ఇష్టం. మహాబలుని ఉత్తరం రాశాడు సర్వజ్ఞుడు. ఆ ఉత్తరాన్ని దూతకు అందజేశాడు. పంపించాడు అతన్ని. కొలువుదీరాడు చిత్రవర్ణుడు. పాలన గురించి ఎవరెవరు ఏం చెప్తున్నారు? ఏది తలకెక్కట్లేదు అతనికి. దూరదర్శి మాటలే అతని బుర్రని దొలిచేస్తున్నాయి. గెలుచుకున్న రాజ్యాన్ని తిరిగి ఇచ్చేయాలి. శత్రువుతో సంధి చేసుకోవాలి. తట్టుకోలేకపోతున్నాడు మేఘవర్ణుడు. చూశాడు. ఇలా అడిగాడు. మేఘవర్ణ, చాలా రోజుల పాటు కర్పూర ద్వీపంలో నువ్వు ఉన్నావు కదా. అక్కడి రాజు గురించి, మంత్రి గురించి నీ అభిప్రాయం ఏమిటి? చెప్పాలంటే వారిద్దరి గురించి ఎంతైనా చెప్పవచ్చు. కాకపోతే 2 ముక్కల్లో చెబుతాను. హిరణ్యగర్భుడు మంచివాడు, మహానుభావుడు, సజ్జనుడు, సత్యసంధుడు. ఇక సర్వజ్ఞుడైతే అనుభవజ్ఞుడు, సమర్థుడు అన్నాడు మేఘవర్ణుడు. సర్వజ్ఞుడు సమర్థుడైతే నీ చేతిలో ఎలా మోసపోయారంతా అడిగాడు చిత్రవర్ణుడు. సభలోని వారంతా రాజు మాటలకి పెద్దగా నవ్వారు. వారిని వారించాడు మేఘవర్ణుడు. ఇలా అన్నాడు. వారు మోసపోలేదు, నేను మోసం చేశాను. నమ్మించి మోసం చేయడం పెద్ద కష్టం కాదు. మనల్ని నమ్మి మన పక్కనే నిద్రిస్తున్న అరవీర భయంకరుడు మహావీరుడైన స్నేహితుణ్ణి మనం ఇట్టే మట్టు పెట్టచ్చు. కత్తితో కండగా నరికేయచ్చు. దానికి వీరత్వం అవసరం లేదు. పెద్ద బలము అక్కర్లేదు. పూర్వం ఒక బ్రాహ్మణుని దొంగలు ఎలా వంచారో మీకు కథ చెబుతాను వినండి అన్నాడు మేఘవర్ణుడు. చెప్పసాగాడిలా. పూర్వం ఒకానొక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పాపం, అతను అమాయకుడు. యజ్ఞం చేసుకునేందుకు ఒక నల్ల మేక కావాల్సి వచ్చింది అతనికి. కష్టపడి 4 డబ్బులు పోగు చేశాడు. సంతలో ఓ మేకను కొనుగోలు చేశాడు. దాన్ని మెడకి ఓ తాడు కట్టి ఊరికి తీసుకురాసాగాడు. వస్తుంటే దారిలో చెరువు దగ్గర చాటుగా కూర్చున్న దొంగలు గమనించారు అతన్ని. నల్ల మేకను చూడడంతోనే వారికి నోరూరింది. మేక భలే ఉందిగా, బాగా బలిసి ఉంది, తింటే దీన్నే తినాలి అనుకున్నారు. ఎలాగైనా బ్రాహ్మణుని దగ్గర నుంచి మేకను దొంగలించాలనుకున్నారు. ఎలా దొంగలిస్తాం? మేకకి తాడు కట్టి లాక్కెళ్తున్నాడు బ్రాహ్మణుడు అన్నాడు ఓ దొంగ. దొంగలించినట్టుగా తెలిస్తే రాజభటులు ఊరుకోరు, మన తోలు తీస్తారు అన్నాడు ఇంకో దొంగ. వాళ్ళల్లో వయసు మళ్ళిన ముసలి దొంగ ఒకడున్నాడు. వాడు వీళ్ళు మాటలకు తెగ నవ్వుకున్నాడు. తర్వాత ఇలా అన్నాడు. తలుచుకుంటే నేను ఆ మేకను ఇట్టే కొట్టేయగలను. ఆ బ్రాహ్మణుణ్ణి సులువుగా మోసం చేసి మేకను సొంతం చేసుకోగలను అన్నాడు. అప్పుడు దొంగతనం అన్న ప్రసక్తే ఉండదు. దేనికైనా అనుభవం కావాలి. వంచన ఒక కళ. కోతి మొసలి కథ వినే ఉంటారు. మొసలి కోతి ఎలా వంచిందో తెలుసు కదా. తెలియదు అన్నారు దొంగలు. చెప్తాను వినండి అయితే అన్నాడు ముసలి దొంగ. చెప్పసాగాడిలా. పశ్చిమ దేశంలో సముద్ర తీరంలో ఓ అడవి ఉండేది. ఆ అడవిలో ఓ కోతి ఉండేది. దాని పేరు బలవర్ధుడు.
పేరుకే బలవర్ధనుడు, కానీ నిజానికి అతను బలహీనుడు, ముసలివాడు. ఆ ముసలితనం వల్లే అతని ఆస్తిని దాయాదులు దోచుకున్నారు, ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. దాంతో బలవర్ధనుడు తపతి నది తీరంలో ఓ మేడి చెట్టు మీద ఒంటరిగా కాలక్షేపం చేస్తున్నాడు. కోతి బుద్ధి కదా, మేడి చెట్టు మీద పళ్ళన్నీ కోసి కిందకి నదిలోకి ఒక్కొక్కటి విసరసాగాడు. పండు నీళ్ళల్లో పడి టప్ టప్ అని శబ్దం వస్తుంటే ఆనందంగా ఉంది అతనికి. ఆ నదిలో ఓ మొసలి ఉంది, దాని పేరు క్రక్కచుడు. టప్ టప్ అని శబ్దం వస్తుంటే ఏమిటా అని అటుగా చూశాడు. అతను మేడిపళ్ళు పడుతున్నాయి అందుకున్నాడు, వాటిని తినసాగాడు. రుచిగా బాగున్నాయనుకున్నాడు. పైనుంచి కోతి పండు విసరడం, మొసలి అందుకోవడం ఆటగా సాగింది. ఆ ఆట అలా అలా స్నేహంగా మారింది. మేడిపళ్ళు తింటూ కోతితో కబుర్లాడుకుంటూ క్రకచుడు ఇంటికి వెళ్ళడం మానుకున్నాడు. ఇతని యువతలి తీరంలోనే ఉండిపోయాడు. పెళ్ళం బిడ్డల్ని మర్చిపోయాడు. అవతలి తీరంలోని క్రకచుని భార్య చాలా రోజులుగా భర్త ఇంటికి రాకపోవడానికి కారణం ఏమిటో కనుక్కోవాలనుకుంది. బంధువు మొసలిని ఒకదాన్ని పిలిచి విషయం కనుక్కొని రమ్మని పంపించింది. బంధువు మొసలి క్రకచుని వెతుక్కుంటూ వచ్చింది. అవతల తీరాన బలవద్దునితో కబుర్లాడుతూ కులాసాగా ఉన్న అతన్ని చూసింది. మేడిపళ్ళు తింటూ పెళ్ళం పిల్లల్ని ఆకలిని పట్టించుకొని వైనం కనిపెట్టింది. చకచక ఇదుకుంటూ వచ్చి అసలు సంగతి ఇలా చెప్పింది. మీ ఆయన అవతలి తీరంలో ఓ కోతిని కట్టుకొని హాయిగా కాపురం చేస్తున్నాడు. నిన్ను నీ పిల్లల్ని పూర్తిగా మర్చిపోయాడు. అయ్యయ్యో అంది భార్య మొసలి. గగ్గోలుగా ఏడ్చింది. బలవర్ధనుడు క్రకచుడు స్నేహంగా ఉండడాన్ని గమనించిన ఒకానొక మొసలి ఆ సంగతిని క్రకచుని భార్యకు తెలియజేసింది. వాళ్ళిద్దరూ కాపురం చేస్తున్నారని ఉన్నది లేనిది కల్పించి చెప్పింది. దాంతో ఆమె గొగ్గోలు పెట్టింది. తనని పిల్లల్ని క్రకచుడు అనాథాల్ని చేశాడని ఏడవసాగింది. మొసలి ఒకటి తనని బలవర్ధుని దూరంగా గమనించడాన్ని క్రకచుడు చూశాడు. అది తన భార్య బంధువు అని గ్రహించాడు. చాడీలు చెప్పడం దానికి బాగా అలవాటు. ఏం చెప్పిందో భార్యకు ఎలా ఉందో ఇంటి దగ్గర పరిస్థితి అనుకున్నాడు. ఎందుకైనా మంచిదని కానుకగా బలవర్ధనుడిచ్చిన బోలెడు మేడిపళ్ళు పట్టుకుని ఇంటికి బయలుదేరాడు. చేరుకున్నాడు ఇంటికి. అక్కడంతా చిందరవందరగా ఉంది. భార్యకు జ్వరమట, కళ్ళు మూసుకొని పడుకొని ఉంది, ములుగుతుంది, నోటి మాట లేదు. చుట్టూ బంధుగణం కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా క్రకచుని మీద ఇలా విరుచుకుపడ్డారు. ఏమయ్యా, నీకేమైనా బుద్ధి ఉందా? భార్యా బిడ్డల్ని పట్టించుకోవా? ఎప్పుడో వెళ్ళిన వాడివి ఇప్పుడా తిరిగి రావడం? నువ్వు రాలేదని నీ మీద భయంతో నీ భార్య చూసావుగా ఎలా మంచం పట్టిందో, మాట కూడా పడిపోయింది. ఎన్ని మందులు ఇచ్చినా రోగం నయం కావట్లేదు, బ్రతుకుతుందన్న ఆశ లేదు. ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తాడు? భార్యను ఎలా బ్రతికించుకుంటాడో అయోమయంగా చూశాడు క్రకచుడు. నీ భార్య బతకాలంటే ఒక్కటే మార్గం ఉంది. పదే పదే అడిగితే వైద్యులు చెప్పిందొక్కటే. అదేమిటంటే, ఎక్కడైనా ఒక కోతి గుండెకాయ సంపాదించి దాన్ని కోసి పాలల్లో పాటుగా 4 రోజుల పాటు పుచ్చుకుంటే బ్రతుకుతుందన్నారు. లేకపోతే కష్టం అన్నారు. ఆలోచించు. కోతి గుండెకాయ కావాలి. నీ భార్య బ్రతకాలంటే దాన్ని నువ్వు సంపాదించాలి. బంధుగణం ఒక్క మాటగా చెబుతుంటే చేష్టలూడి పోయాడు క్రకచుడు. ఏం చేయాలో తోచలేదు అతనికి. భార్య బ్రతకాలంటే కోతి గుండెకాయ కావాలి, సంపాదించాలి దాన్ని. అదెక్కడ దొరుకుతుంది? ఆలోచించసాగాడు. బాగా ఆలోచించిన మీదట ఉపాయం తట్టింది అతనికి. మిత్రుడు బలవంతుణ్ణి ఎలాగైనా ఇంటికి రప్పించి చంపితే అతని గుండెకాయ భార్య వైద్యానికి సరిపోతుంది. బలవర్ధనుడు ఇంటికి రప్పించాలనుకున్నాడు క్రకచుడు. మిత్రద్రోహానికి ఒడిగట్టడం ఇష్టం లేదు, కానీ తప్పదు. భార్యను బ్రతికించుకోవాలంటే మిత్రద్రోహానికే కాదు, ఎలాంటి ద్రోహానికైనా పూనుకోవాలనుకున్నాడు అతను. టకటక ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. చెట్టు మీద బలవర్ధనుడిని చూశాడు. పలకరించాడు. ఏమైంది? వెళ్ళిన వాడివి వెళ్ళినట్టే తిరిగి వచ్చావు. ఇంటి దగ్గర 1 వారం 10 రోజులు ఉంటానన్నావు, ఉండకుండా ఎందుకు వచ్చేసావు? బలవర్ధనుడు అడిగాడు. జవాబుగా అబద్ధం చెప్పాడు క్రకచుడు. నేను ఇంటికి వెళ్తానంటే నువ్వు మేడిపళ్ళు ఇచ్చావు చూడు, వాటిని నా భార్య ఎంతో అబ్బురంగా తిని బాగున్నాయని తెగ మెచ్చుకుంది. ఇంత మంచి పళ్ళు నీకెక్కడివి అని అడిగింది. నువ్వు ఇచ్చావని చెప్పాను. మన ఇద్దరి స్నేహం గురించి కూడా చెప్పాను.
ఏమంది అప్పుడు అడిగాడు బలవర్ధనుడు. అంత మంచి స్నేహితుణ్ణి ఒంటరిగా వదిలి వస్తావా? నీకసలు బుద్ధి ఉందా? అంది. వెళ్ళి వెంటనే మన ఇంటికి తీసుకుని రా, విందు చేద్దాం అతనికి. వెళ్ళి తీసుకుని రాకపోయావో నీతో నేను మాట్లాడను, పొమ్మంది అన్నాడు కక్రచుడు. ఆమె అభిమానానికి పొంగిపోయాడు బలవర్ధనుడు. వెళ్ళాలని ఉవ్విళ్ళూరాడు. అంతలోనే నీరు గారిపోయాడు. దానికి కారణం నీరే. ఏంటలా అయిపోయావు? అడిగాడు కక్రచుడు. మీరు నీళ్ళల్లో ఉంటారు, నేనేమో చెట్టు మీద ఉంటాను, ఎలా రాను? నేను ఈదలేనుగా. ఆ సంగతి నేను ముందే ఆలోచించాను. మా ఇంటి దగ్గర పెద్ద దిబ్బ ఉంది, దాని మీద చెట్లున్నాయి, వాటి మీద నువ్వు ఉండొచ్చు అన్నాడు కకృచుడు. ఉండొచ్చు సరే, ఇప్పుడు రావడం ఎలాగా? అడిగాడు బలవర్ధనుడు. ఎలా అంటే నువ్వు నా మీద ఎక్కి కూర్చో, నీళ్ళల్లో ఈదుకుంటూ నీకెలాంటి ప్రమాదం లేకుండా మా ఇంటికి తీసుకొని వెళ్తాను. వస్తావా? ఎందుకు రాను? పద అన్నాడు బలవర్ధనుడు. ఎగిరి కక్రచుని వీపు మీదకు దూకాడు. బయలుదేరాడు కక్రచుడు. మిత్రద్రోహానికి ఒడిగడుతున్నానని బాధగా ఉంది కక్రచునికి. దాంతో అతను మాట్లాడలేక మౌనంగా ఉన్నాడు. గలగలా మాట్లాడే కక్రచుడు మౌనంగా ఉండడం తేడా అనిపించింది బలవర్ధనుడికి. అడిగాడిలా, ఏమైంది మిత్రమా, ఎందుకంత మౌనంగా ఉన్నావు? నిజం చెప్పు, మీ ఇంటి దగ్గర అంతా క్షేమంగానే ఉన్నారు కదా? అంతా క్షేమంగానే ఉన్నారు, కాకపోతే నా భార్యకే బాగోలేదు. ఏమైంది? జ్వరమే కదా? జ్వరానికంత బాధపడితే ఎలా? ధైర్యంగా ఉండు అన్నాడు బలవర్ధనుడు. జ్వరమే కానీ ఒక పట్టాన తగ్గట్లేదు, వైద్యునికి చూపించాను, బ్రతకడం కష్టమన్నాడు. పాపం యాతన పడుతోంది చెప్పాడు కకృచుడు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు విందేమిటయ్యా? ఇంటికి తీసుకొని వెళ్తున్నావు? నిన్ను ఇంటికి తీసుకొని వెళ్తున్నది విందుకి కాదు. మరి నా భార్య జ్వరం తగ్గాలంటే కోతి గుండెకాయ కావాలన్నాడు వైద్యుడు. దాన్ని 4 రోజుల పాటు పాలతో పుచ్చుకుంటే బ్రతుకుతుందన్నాడు. తర్వాత ఇంకేదో చెప్పబోతున్నాడు కకృచుడు. వినబడట్లేదు బలవర్ధనుడికి. అతని గుండెలు జారిపోయాయి. అమ్మో, ఎంత మోసం! తనని చంపడానికి తీసుకుని వెళ్తున్నాడు. చావు నుంచి తప్పించుకోవడం ఎలా? బలవర్ధనుడు గట్టిగా ఆలోచించాడు. ఉపాయం తట్టింది. ఆందోళనగా అరిచాడిలా, కోతెగుండెకాయ కావాలా? ఆ మాట ముందెందుకు చెప్పలేదు? చెబితే నువ్వు రానంటావేమోనని నీళ్లు నమిలాడు కకృచుడు. ఎందుకు రానంటాను? భలేవాడివే. ఇప్పుడు నీ భార్య బ్రతకాలంటే నా గుండెకాయ నీకు కావాలి, అంతే కదా? అంతే. అయితే వెనక్కి పోదాం పద. నీ మీద కూర్చుని ప్రయాణం కదా నీకు బరువు అవుతుందని నా గుండెకాయ చెట్టు కొమ్మకి తగిలించి వచ్చాను. పద తెచ్చుకుందాం అన్నాడు బలవర్ధనుడు. సర్రున కకృచుడు వెనక్కి తిరిగాడు. ఈదుకుంటూ మేడి చెట్టు దగ్గరకు బలవర్ధనుడిని తీసుకొని వచ్చాడు. చెట్టు కనిపించడం ఏమిటి? ఒక్కదుటిన చెట్టెక్కేశాడు బలవర్ధనుడు. ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు కకృచునితో ఇలా అన్నాడు. దుర్మార్గుడా, నీతో స్నేహం చేసిన పాపానికి నా ప్రాణాలు తీద్దామనుకున్నావు. నీతో స్నేహం చేసి పొరపాటు చేశాను, తప్పు నాదే. అయితే అదృష్టం బాగుండి బయటపడ్డాను. నీకు నీ స్నేహానికో దన్నం. చాలు వెళ్ళిక్కడి నుంచి. అయినా కకృచుడు కదల్లేదు. అప్పుడు కథ చెప్పాడు బలవర్ధనుడు. తనని చంపబోయిన నక్క నుంచి తాబేలు ఎలా తప్పించుకున్నది ఇలా వివరించాడు. అనగనగా ఓ నది. ఆ నదిలో ఓ తాబేలుండేది. ఓ రోజు మధ్యాహ్నం నదిలోంచి తీరానికి చేరి అక్కడ చెట్టు నీడన పడుకుంది తాబేలు. సరిగ్గా అదే సమయానికి నీళ్లు తాగుదామని నది దగ్గరకు వచ్చింది ఓ నక్క. నీళ్లు తాగబోతూ చెట్టు కింద పడుకున్న తాబేలుని చూసింది. ఆహా, అదృష్టం, మంచి ఆహారం దొరికింది అనుకుంది. నక్క పరుగున వచ్చి తాబేలు మీద కాలు వేసింది. అదిమి పట్టింది దాన్ని. అప్పుడు మెలకువ వచ్చింది. తాబేలు తల, కాళ్ళు, చేతులు మెత్తగా ఉంటాయి. వీపు భాగం మాత్రం గట్టిగా రాచిప్పలా ఉంటుంది. ప్రమాదం పొంచి ఉన్నదని తెలిస్తే శరీరాన్నంతా చిప్పలోనికి లాక్కుంటుంది తాబేలు. అలా జాగ్రత్త పడుతుంది. ఆ స్థితిలో చిప్ప పగలగొట్టి తాబేలుని తినడం ఏ జంతువు వల్ల కాదు. ఎప్పుడైతే తన వీపు మీద నక్క కాలు మోపి అదిమిందో అప్పుడు తాబేలు శరీరాన్నంతా లోపలికి లాక్కుంది. తిందామంటే తాబేలు ఏ భాగము కనిపించలేదు నక్కకి. నానా రకాల ప్రయత్నాలు చేసి అలసిపోయింది. ఆ క్షణంలో తాబేలు ఇలా అంది. ఎంత ఆశపడి వచ్చావో, ఎంత ఆకలిగా ఉన్నావో, నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. నువ్వు నన్ను అదిమినప్పుడే నా ప్రాణాలు పోయాయి. నేను నీకు ఆహారం కావడం నేను చేసుకున్న పుణ్యం. అయితే నా వీపు మీద కాలు ఉంచి నువ్విలా అదిమినంత మాత్రాన
లోపల నీకు చిక్కను, నేను చిక్కాలంటే నా వీపు మెత్తపడాలంటే నువ్వు నన్ను నీళ్ళల్లో నానబెట్టాలి, అప్పుడు మెత్తపడి నేను నీకు పండులా అందుతాను. తాబేలు మాటలు నమ్మలేదు నక్క. తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం అని తెలుసుకుంది. అయినా తాబేలు మాటల్లో నిజం లేకపోలేదనిపించింది. రాచిప్ప మెత్తబడాలంటే నానాల్సిందే అనుకుంది. మెల్లగా నీళ్ళల్లోకి లాక్కొచ్చింది తాబేలుని. పారిపోకుండా కాలు ఉంచి కదలకుండా చేసింది. 2 గంటలు గడిచింది. అయినా తాబేలు మెత్తబడలేదు. నక్కకి చిరాకు కలిగింది. నది ఒడ్డున నిద్రపోతున్న తాబేలుని చూసింది నక్క. ఆహారం దొరికిందని సంబరపడింది. పరుగున వచ్చింది. తాబేలు మీద కాలుంచింది. అదిమి పట్టింది. తాబేలు తప్పించుకోవాలి. ఆ ప్రయత్నంలోనే తనని నీటిలో ఉంచి నానబెట్టమంది తాబేలు. అలాగే చేసింది నక్క. 2 గంటలైంది. అయినా తాబేలు మెత్తబడలేదు. చిరాకు కలిగింది నక్కకి. ఇలా అంది, ఏంటిది, నానితే మెత్తబడతానన్నావు, 2 గంటలుగా నానబెట్టినా మెత్తబడవే, నువ్వు తప్పు చేస్తూ నన్ను అంటావే అంది తాబేలు. నేను తప్పు చేశానా? నా మీద కాళ్ళు పెట్టి అదిమి నిల్చున్నావు. నాకు నీరెక్కడ తగులుతుందని ఓసారి కాళ్ళు తీసి చూడు, కాసేపటికి మెత్తబడతాను అంది తాబేలు. అలాగే అంటూ ఆలోచనలో పడింది నక్క. తప్పదు, కాలు తీసి చూడాల్సిందే అనుకుంది. తీసింది. నక్క తన మీద నుంచి కాలు తీయడమేంటి? మరుక్షణం నీటిలో ఈదుకుంటూ పారిపోయి తన ప్రాణాన్ని కాపాడుకుంది తాబేలు. కథలు చెప్పడం ముగించాడు ముసలి దొంగ. ఏ పనైనా చక్కబెట్టాలంటే ముందు మోసం చేయడం తెలుసుకోవాలి. బ్రాహ్మణుని దగ్గర నుంచి ఆ మేకను దొంగలించడం పెద్ద సమస్య కాదు, తేలిగ్గా దొంగలించవచ్చు. అయితే మీరంతా నాకు చిన్న సాయం చేయాలి అన్నాడు. అంతలోనే మళ్ళీ చెప్పు, ఏం చేయమంటావు అడిగారు దొంగలు. ఏం లేదు, మీరంతా ఆ బ్రాహ్మణుడు వెళ్ళే దారిలో అక్కడక్కడ కాపు వేయండి. 1/2 మైలుకొకడు నించోండి. ఆ బ్రాహ్మణుడు మీ దగ్గరికి రాగానే ఒకటి అడగండి. ఏమడగమంటావు? ఏంటయ్యా ఇది, నల్ల కుక్క పిల్లనేంటి తాడు కట్టి లాక్కెళ్తున్నావు అని అడగండి చాలు, మిగిలింది నేను చూసుకుంటా అన్నాడు ముసలి దొంగ. సరేనన్నారు దొంగలు. ముసలి దొంగ చెప్పినట్టుగానే అక్కడక్కడ బ్రాహ్మణుడు వచ్చే దారిలో నిల్చున్నారు. మేకతో పాటుగా రాసాగాడు బ్రాహ్మణుడు. దగ్గరకు రాగానే అతన్ని పలకరించాడో దొంగ. ఏంటయ్యా ఇది, చిన్న నల్ల కుక్క పిల్లని తాడుకట్టి లాక్కెళ్తున్నావు, చూడబోతే మళ్ళీ బ్రాహ్మణుడివి అన్నాడు. వెనక్కి తిరిగి మేకను చూశాడు బ్రాహ్మణుడు. తర్వాత దొంగకేసి చూశాడు. కోపంగా చూశాడు. పొద్దున్నే తాగావా అడిగాడు. అది కాదు బాపనయ్య, ఇది ఏదో చెప్పబోయాడు దొంగ. మాట్లాడుకు హెచ్చరించాడు బ్రాహ్మణుడు. యజ్ఞానికన్ని శ్రేష్టమైన నల్ల మేకను తీసుకొని వెళ్తుంటే కుక్క అంటావేంటి? తాగుబోతులే ఇలా మాట్లాడతారు, తప్పుకో అన్నాడు బ్రాహ్మణుడు. దొంగను చేత్తో దూరంగా నెట్టి ముందుకు నడిచాడతను. కొద్ది దూరం నడిచాడో లేదో ఇంకో దొంగ పలకరించాడు బ్రాహ్మణుడిని. ఏంటయ్యా పంతులు, నువ్వు చేస్తున్న పని? వేదాలు చదువుకున్నవాడివి కుక్కను ముట్టుకుంటావేంటి? పాపం అనే కుక్కను ముట్టుకుంటే పాపం అనే కుటుంబంలో పుట్టి ఓ నల్ల కుక్క పిల్లని లాక్కెళ్తున్నావేంటి? ఏంటయ్యా నీకు దరిద్రం? ఇద్దరు బాటసార్లు ఒకే విధంగా అడగడంతో బ్రాహ్మణుడికి అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూశాడు. మేకపిల్లే, అనుమానం లేదా అనుకున్నాడు. కోపంగా దొంగను చూసి ముందుకు నడిచాడు. వాడికి సమాధానం చెప్పడం కూడా ఇష్టం లేకపోయింది అతనికి. కొద్ది దూరం నడిచి ముందుకెళ్ళాడో లేదో మరో దొంగ ఎదురయ్యాడు. అడిగాడిలా, చిచ్చి, నల్ల కుక్క పిల్లేనంటయ్యా పట్టుకెళ్తున్నావు, ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేకుండా ఏంటయ్యా నువ్వు చేస్తున్న పని? బ్రాహ్మణ పుట్టలేదయ్యా నువ్వు? ఆచారాలను మంటగలుపుతున్నావు కదయ్యా. అయ్యయ్యో, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 అడిగేసరికి బ్రాహ్మణుడికి అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూశాడు. కుక్కపిల్ల కళ్ళు నులుముకొని చూశాడు. మేకపిల్ల బ్రతికాననుకున్నాడు. ఎదురుగా ఉన్న దొంగని ఎగాదిగా చూసి గబా కదిలాడక్కడి నుంచి. కొద్ది దూరం నడిచాడు. అక్కడ 2 దొంగలు ఎదురయ్యారు. బ్రాహ్మణుడికి సాటి దొంగ ముసలొక్క దొంగ ఇలా అన్నాడు. చూసావా, కలికాలం కాకపోతే సద్బ్రాహ్మణుడయ్యుండి కుక్కపిల్లను పట్టుకెళ్లడం ఏంటి చెప్పు? కుక్కపిల్ల అడిగాడు బ్రాహ్మణుడు. కాకపోతే మేకపిల్ల, నిన్ను నీ అమాయకత్వం చూసి సంతలో ఎవడో నీకు టోకరా వేశాడు. నల్ల కుక్క పిల్లని మేకపిల్లని చెప్పి అమ్మేశాడు. మేకపిల్లను కొని ఇంటికి తీసుకెళ్తున్నావు. ఊరికి చేరుకుంటే పరువులు పోతాయి. నిన్ను అగ్రహారంలోంచి వెలివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు ముసలి దొంగ. వెనక్కి తిరిగి చూశాడు బ్రాహ్మణుడు. కుక్కపిల్లే కళ్ళు నులుముకొని చూశాడు. కుక్కపిల్లే, అనుమానం లేదనుకున్నాడు. చిచ్చి అనుకున్నాడు. మేకపిల్లను వదిలేశాడు. దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేసి తడిగుడ్డలతో గాయత్రి మంత్రం జపిస్తూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్ళిపోతున్న బ్రాహ్మణుడిని వెనుక దొంగలంతా నవ్వుకున్నారు.
తర్వాత మేకపిల్లని తీసుకుని ఎంచక్కా వండుకొని తినేశారు. ముగించాడు మేకవర్ణుడు. మనల్ని నమ్మిన వాళ్ళను అమాయకుల్ని చేసి ఇట్టే మోసం చేయడం నేను అలాగే చేశాను. నన్ను నమ్మిన హిరణ్య గర్భుణ్ణి మోసం చేశాను. మోసం చేసి మనం గెలుపొందాం. లేకపోతే బలవంతుడు, బుద్ధిమంతుడు, సమర్థుడు ఆయన హిరణ్య గర్భుణ్ణి గెలవడం మన వల్ల కాదు. అతని మంత్రి సర్వజ్ఞుడు కూడా గొప్పవాడు, రాజుకు తగిన మంత్రి అన్నాడు మేఘవర్ణుడు. మళ్ళీ శత్రువు దగ్గర కాసేపే మౌనం ఉండగలం, ఎక్కువసేపు ఉండలేం. ఎక్కువసేపు ఉండడం ఎవరి వల్ల కాదు. అలాంటిది నువ్వు రోజులకు రోజులే ఉండగలిగావు. అక్కడ ఎలా ఉండగలిగావు? మేఘవర్ణుణ్ణి అడిగాడు చిత్రవర్ణుడు. అవసరం మహారాజా. కార్యాది అయిన వాడు ఎన్ని కష్టాలు వచ్చినా శత్రువుని ఎత్తిన పెట్టుకుని మోసి తీరాలి. పని అయిన తర్వాత అంటారా శత్రువుని వదిలేద్దామా చంపుదామా అన్నది మన ఇష్టం. దానికి సంబంధించి ఒక కథ ఉంది, పాము కప్పలు అని. వింటానంటే చెబుతాను అన్నాడు మేఘవర్ణుడు. భలేవాడివే, ఎందుకు వినం, చెప్పు చెప్పు అన్నాడు చిత్రవర్ణుడు. చెప్పసాగాడిలా మేఘవర్ణుడు. కాంచీపురం సమీపాన ఓ ముసలి పాముల రాజు ఉండేవాడు. అతని పేరు మందవీషుడు. ఆహారం కోసం మందవీషుడు తిరుగుతూ తిరుగుతూ ఓ చెరువు దగ్గరకు చేరుకున్నాడు. చెరువు నిండా కప్పలు కనిపించాయి అతనికి. ఓహో, భలే ఆహారం, తిన్నవాడికి తిన్నంతా అనుకున్నాడు. అనుకుని పథకం వేశాడు. ఆ పథకం ప్రకారం చెరువు గట్టున జబ్బుతో బాధపడుతున్న వాడిలా మూలుగుతూ పడుకున్నాడు. ఆ మూలుగుకి పాము దగ్గరికి ఓ కప్పల రాజు వచ్చాడు. అతని పేరు జలపాదుడు. ఏమైంది, ఎందుకు మూలుగుతున్నావు అడిగాడు. జవాబు లేదు మందవిష్యుడి దగ్గర నుంచి. మూలుగుతూనే ఉన్నాడు. ఇంకా తలుచుకుంటే ఒక్క కాటుతో ఎవరినైనా చంపగల బలవంతుడివి. ఎందుకు పస్తుంటున్నావు? ఇన్ని కప్పలు ఇక్కడున్నా తినడానికి ప్రయత్నించట్లేదు. ఏమైంది నీకు మళ్ళీ అడిగాడు జలపాదుడు. అప్పుడు ఇలా నోరు విప్పింది పాము. నా కర్మ, నేనెప్పుడు ఎవరిని ఏది అడుక్కోలేదు. ఇన్నాళ్ళకి అవస్థ వచ్చి పడింది. మీలాంటి వాళ్ళు దయతలిచి తినమని ఏదైనా పెడితే తప్ప నాకిక దిక్కు లేదు ప్రస్తుత గతి. అయ్యయ్యో, ఏమైంది? నిన్న రాత్రి పొరపాటున ఓ బ్రాహ్మణ కుమారుణ్ణి కాటేశాను. కొడుకుని వైద్యుని దగ్గరకు తీసుకువెళ్ళి బ్రాహ్మణుడు బ్రతికించుకున్నాడు. అయినా నన్ను శపించాడు. ఏమని శపించాడు? నీ ఆహారమైన కప్పలను తల మీద మోస్తూ నువ్వు తిరగాలి. అలా తిరిగితేనే నీకు ఆహారం దొరుకుతుంది అన్నాడు. అందువల్లే నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి మిమ్మల్ని తల మీద పెట్టుకొని మోసే భాగ్యాన్ని నాకు కలిగించండి. నాకింత తిండి దొరికేలా చూడండి బ్రతిమలాడాడు పాము. పడగెక్కి కప్పలు ఊరేగడం ఏంటి గొప్ప అనిపించింది జలపాదుడికి. ముందుగా తనని ఊరేగిస్తే బ్రాహ్మణుణ్ణి పించింది. మరి నన్ను ఊరేగిస్తావా అడిగాడు. ఎందుకు ఊరేగించను రా అంది పాము. తన పడగ మీద జలపాదుని ఎక్కించుకుని కొంత దూరం మోసి తిప్పింది. తర్వాత అలసిపోయినట్టుగా ఆయాసపడుతూ తల వేలాడేసింది. కప్ప సంతోషం నీరు గారిపోయింది. తప్పనిసరి కిందకి దిగిపోవాల్సి వచ్చింది. దానికి తిండి లేదు కదా, నీరసం, శరీరం బలం లేదు. మిమ్మల్ని ఎలా మోయగలని చెప్పు బాధపడింది పాము. పడగెక్కి ఒకసారి తిరగగానే జలపాదుడికి ఏదో సాధించిన సంబరం కలిగింది. పడగెక్కి ఎప్పుడు ఊరేగుతుంటే ఆ ఆనందమే ఆనందం అనుకున్నాడు. అప్పుడు ఇలా అన్నాడు పాముతో, నీకు ఆకలి వేసినప్పుడల్లా ఈ చెరువులో కప్పల్ని నీ కడుపు నిండా తిను. నా అనుమతి కూడా నీకు అక్కర్లేదు. తిన్న తర్వాత మాత్రం నన్ను నీ పడగ మీదకి ఎక్కించుకొని తిప్పాలి. ఏమంటావు? గొప్ప వరాన్ని ప్రసాదించావు. చాలు, నా జన్మకి ఇది చాలు అంది పాము. జలపాదుడు చూస్తుండగానే చెరువులోని కప్పల్ని కడుపు నిండా తింది. తర్వాత వచ్చి పడగ మీద జలపాదుడిని ఎక్కించుకొని ఊరేగింది. పాముల రాజు మందవిషుని ఆలోచన ఫలించింది. అతను చెప్పిందంతా నమ్మాడు కప్పలరాజు. జలపాదుడు పాము పడగ మీద ఊరేగుతూ చెరువులోని కప్పలను తినేందుకు అంగీకరించాడు. అతను పాముకి పట్టపగ్గాలు లేకపోయాయి. అలా రోజు కొన్ని కప్పల్ని తింటూ కొన్నాళ్లకు చెరువులోని కప్పలన్నిటినీ తినేసింది పాము. చివరికి ఓ రోజు జలపాదుడిని కూడా మింగేసింది. ఆ పాములాగే నేను కూడా హిరణ్య గర్భుణ్ణి నమ్మించి మోసం చేశాను. యుద్ధంలో కోట తగలబెట్టి అతన్ని నాశనం చేశాను. అడవిలో పుట్టే దావాగ్ని చెట్లను కాలుస్తుంది కానీ వాటిని సమూలంగా నాశనం చేయదు. అదే నది నీటిని తీసుకోండి, చల్లగా ఉండి ఒడ్డు మీద చెట్లను వేళ్లతో సహా మింగేస్తుంది. బలంతో చేయలేని పనిని తీయని మాటలతో నమ్మించి సాధించవచ్చు అన్నాడు మేఘవర్ణుడు. అవునన్నట్టుగా తల ఊపాడు చిత్రవర్ణుడు. కొద్దిసేపు మాటలు లేవు. అంతా ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో అన్నట్టుగా కల్పించుకున్నాడు దూరదర్శి. సంధి విషయం మళ్ళీ ప్రస్తావించాడు. రాజా, హిరణ్య గర్భుడు తన దూతను సింహలరాజు మహాబలుని దగ్గరకు పంపాడంట. మన గూఢచారులు ఇప్పుడే కబురు తెచ్చారు. గుర్తుందా మహారాజా? ఈ మహాబలుని గతంలో మనం ఓడించాం. దగ్గరకు ఇప్పుడు ఆ ఇద్దరు ఒకటయ్యారు. ఇద్దరు మన మీద దాడి చేస్తే వాడిని ఓడించడం మన వల్ల కాదు. అందుకే చెబుతున్నా,
చెప్తున్నాను. హిరణ్య గర్భంతో మనం సంధి చేసుకోవడమే అన్ని విధాల ప్రయోజనం. దూరదర్శి మాట పూర్తి కానే లేదు. ఓ చిలుక ఎగురుకుంటూ వచ్చింది అక్కడికి. వేగంగా ఎగురుకుంటూ రావడంతో అలసిపోయిందేమో ఆగాగి ఇలా చెప్పింది. మహారాజా, సింహల రాజు మహాబలుడు లేడు. వాడు పెద్ద సైన్యంతో వచ్చి మన రాజధానిని చుట్టుముట్టాడు. చిత్రవర్ణుడి మతిపోయింది. చూసింది చూసినట్టుగా వివరంగా చెప్పు అడిగాడు. ఇందాక నేను పళ్ళ కోసం తిరుగుతుంటే పొలిమేరల్లో మన సరిహద్దు సైన్యం హడావిడి చేశాను. ఎందుకు హడావిడి పడుతున్నారంటూ చెట్టు చివర కొమ్మన కూర్చొని గమనించానంతా. దుమ్ము లేపుకుంటూ సింహల రాజు సైన్యం తరలి వస్తుంది. బారులు తీర్చి కవాతు చేస్తుంది. ఆ సైన్యాన్ని చూసి ప్రాణభయంతో అటుగా ఉన్న పక్షులన్నీ ఎగిరి మన రాజధానికి చేరుకుంటున్నాయి. ఓ కొంగని ఆపి అడిగాను, ఏమిటి ఇదంతా అని. ఏమిటేమిటి, సింహల రాజు మన మీదికి దండెత్తి వస్తున్నాడు అని చెప్పింది. అంతే. తెలిసిన సమాచారాన్ని వెంటనే మేము అందించాలని పరుగున వచ్చాను ఇక్కడికి అంది చిలక. ఏ కారణం లేకుండా సింహల రాజు మన మీదికి దండెత్తి వస్తున్నాడు మహారాజా. పెద్ద సేనతో తరలి వస్తున్నాడు. పాపం మన సరిహద్దు సైన్యానికి ఏమాత్రం ఈ విషయం తెలీదు. దాంతోనే హడావిడి పడుతున్నారు అంది మళ్ళీ చిలుక. చిత్రవర్ణుడి కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. పెద్ద గొంతుతో అరిచాడిలా. పేరుకే మహాబలుడే కానీ మన మీద దాడి చేయబోయి చిత్తుగా ఓడిపోయాడు. అప్పుడే ఈ సంగతి మర్చిపోయినట్టున్నాడు. వేలాది సైన్యాన్ని యుద్ధంలో కోల్పోయి ఒంటరివాడైపోయాడు. బంధిద్దాం అనుకునేంతలో పారిపోయాడు. పారిపోయిన వాడిని పట్టుకుని చంపడం యుద్ధనీతి కాదు. అందుకనే వదిలేశాం. వదిలేసిన పాపానికి ఇప్పుడు దండెత్తి వస్తున్నాడు. రాని రాని, వాడెంత, వాడి సైన్యం ఎంత? పదండి చెప్దాం వాడి సంగతి. మన బలం ముందు, మన సైన్యం ముందు వాడు నిలబడగలడా? కావాలని నిప్పుతో చెలగాటం ఆడుతున్నాడు. ముందు దండెత్తి వచ్చిన సైన్యాన్ని మట్టుబెడదాం. ఆ తర్వాత సింహల రాజ్యాన్ని చేజిక్కించుకుందాం రండి. చిత్రవర్ణుడు దారి తీశాడు. అతన్ని వారించాడు మంత్రి. తొందరపడద్దు మహారాజా, జాగ్రత్తగా ఆలోచించండి. అంతా మీకే తెలుస్తుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏం బాగోలేదు. మొన్నటి యుద్ధంలో చాలా సైన్యాన్ని మనం కోల్పోయాం. ధైర్యశాలి పరాక్రముడైన మన సేనాని తామ్రచుడు చనిపోయాడు. తర్వాత మన సైన్యానికి సరైన నాయకుడే లేకుండా పోయాడు. నాయకుడి సంగతి వదిలేస్తే ప్రాణాలొడ్డి వీరోచితంగా పోరాడగలిగిన వాళ్ళు ఇప్పుడు మన సైన్యంలో లేరు అన్నాడు మంత్రి చిత్రవర్ణుడు అప్రయత్నంగా వెనకడుగు వేశాడు. మహాబలుణ్ణి మనం ఓడించిన మాట నిజమే, కానీ ఇవాళ అతన్ని ఓడించగల శక్తి సామర్థ్యాలు మనకు లేవు. నిప్పుతో కాగిన నీరే పొంగి పొర్లి నిప్పును ఆర్పేస్తుంది. అర్థం చేసుకోండి, పరిస్థితులు మారాయి. బండి చక్రంలా తిరుగుతూ కాలగతి మారుతుంది. ఒకప్పుడు పైన ఉన్నవారు కిందకి వస్తారు, తప్పదు. ఇదంతా నేనేదో మిమ్మల్ని భయపెట్టడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి చెప్పట్లేదు. దయచేసి ఆలోచించమని చెబుతున్నాను. సాహసం అన్ని వేళలా పనికిరాదు. మన బలాబలాలు సంగతి తెలియకుండా ముందుకడుగేయడం మనకే మంచిది కాదు. తానెంత బలవంతుడైనా ఒక రాజు 10 మంది రాజులతో తగువ పెట్టుకోకూడదు. ఒక్కసారి నలుగురితో తగువ పెట్టుకుంటే ఎంతటి మహారాజునైనా మట్టి కరుస్తాడు. బలవంతమైన సర్పం చలిచీమలో చిక్కి చచ్చిపోవడం మనకు తెలియదా చెప్పండి? ఆగాడు మంత్రి ఆలోచనలో పడ్డాడు చిత్రవర్ణుడు. ప్రయోజనం లేని పని చేయడం వల్ల లాభం ఏముంది మహారాజా? అలాగే ప్రయోజనం లేని యుద్ధం ఇప్పుడు అవసరం లేదు. దయచేసి యుద్ధం మాటే తలపెట్టకండి. ఆ ఆలోచనే మానుకోండి. వివేచన లేకుండా కోపంతో రెచ్చిపోతే నష్టం అంతా ఇంత కాదు. కోపంతో ప్రేమతో పెంచిన ముంగిసను చంపుకున్న బ్రాహ్మణుని కథ తెలిసిందే కదా. అయినా మరొకసారి చెబుతాను వినండి అన్నాడు మంత్రి. చెప్పసాగాడిలా. పూర్వం గౌడ దేశంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. సంతానం కోసం భార్యతో పాటుగా అతను చెయ్యని పూజ లేదు, నోచని నోము లేదు, తిరగని క్షేత్రం లేదు. ఆఖరికి చేసిన పూజలు, నోచిన నోములు ఫలించాయి. వాళ్ళకు కొడుకు పుట్టాడు. లేక కలిగిన కొడుకుని అతి గారాభంగా పెంచుకోసాగారిద్దరు. ఒకరోజు పాలు పట్టి నిద్రపుచ్చి ఉయ్యాలలో ఉన్న బాలుని జాగ్రత్తగా చూస్తున్నామని చెప్పి పక్క వీధికి పుట్టింటికి వెళ్ళింది భార్య. అక్కడ వదిన గారేదో వ్రతం చేస్తున్నారు. ముత్తైదుగా రమ్మన్నారు. ఆమెను వెళ్ళింది. ఆమె అటు వెళ్ళగానే ఇటు రాజభవనం నుంచి దేవశర్మకు కబురొచ్చింది. సంభావన స్వీకరించామని రాజుగారు కబురంపారు. ఇరకాటంలో పడ్డాడు దేవశర్మ. భార్య కోసం ఆగుదామంటే ఈ వ్రతం ఎప్పటికీ అవుతుందో ఏమో. సాయంత్రం వరకు సాగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సంభావన వదులుకుంటే వదులుకోలేడు.
రాజ సంభావన పెద్ద మొత్తంలోనే ఇస్తారు. అయినా సరే వదులుకుందామంటే రాజాజ్ఞను ధిక్కరించినట్టు అవుతుంది. రాజుగారి కోపం వస్తుంది. అసలుకే మోసం వస్తుంది. ఎలా? ఆలోచనలో పడ్డాడు దేవశర్మ. సంభాషణకు రాజు దగ్గరకు వెళ్ళక తప్పదనుకున్నాడు. ఉయ్యాలలోని పిల్లవాడికి కాపలా ఎవరంటూ దేవశర్మకు ఏది అంత చిక్కకుండా పోయింది. అప్పుడు అతని ముందు నుంచి పరుగెత్తుకుని వెళ్తూ కనిపించింది పెంపుడు జంతువు ముంగిస. దాంతో సమస్యకు పరిష్కారం దొరికిందనుకున్నాడు అతను. పరిగెత్తి ముంగిసను పిలిచాడు. పిల్లాడికి కాపలాగా ఉండమని చెప్పి రాజభవనానికి పరిగెత్తాడు. సంభావన కోసం చేతులు చాచినప్పుడు కూడా పిల్లాడి గురించి జాసే. అక్కడ వాడెలా ఉన్నాడో, ఆ ఆపద పొంచి ఉందో, ముంగిస సరిగా కాపలా కాస్తుందో లేదోనని తెగ ఆలోచన పోయాడు దేవశర్మ. అతని ఆలోచనలు తగినట్టుగానే అక్కడ పిల్లవాడికి ఆపద ఎదురైంది. ఇంటి కప్పు నిండా నుంచి ఓ త్రాచుపాము జారిపడింది. పిల్లాడు ఉయ్యాల వైపు పాకుతూ రాసాగింది. ముంగిస దానిని చూసింది, మీద పడింది, ముక్కలు ముక్కలుగా కొట్టి పారేసింది, చంపేసింది. దాన్ని గండాన్ని గట్టెక్కించింది. సంభావన తీసుకుని దేవశర్మ ఇంటి దారి పట్టాడు. పరుగున ఇంటికి వచ్చాడు. యజమాని వస్తున్నాడని తెలుసుకుని ఆనందంగా అతనికి ఎదురెళ్ళింది ముంగిస. అప్పుడు అది ఎలా ఉందంటే, పాముని కొరికి చంపడం, దాని రక్తం మూతి నిండా ఒంటి నిండా పడి ఉండడం చూసేసరికి అనేక అనుమానాలకు తావిచ్చేట్టుగా ఉంది. రకరకాలుగా కీడుని శంకిస్తూ భయపడుతూ వచ్చిన దేవశర్మకు ముంగిస అలా రక్తంతో గుమ్మంలో కనిపించడంతో మతిపోయింది. ముందు పిల్లాడిని ముంగిస గాయపరిచి ఉంటుందనుకున్నాడు దేవశర్మ. అంతలోనే చంపేసి ఉంటుందనుకున్నాడు. చెప్పలేనంత బాధ కలిగింది. కోపం వచ్చింది అతనికి. దగ్గరలో ఉన్న కర్ర అందుకున్నాడు. దాంతో ముంగిసను కొట్టి చంపేశాడు. తర్వాత లోపలికి వెళ్ళి చూశాడు. పిల్లాడు ఉయ్యాలలో హాయిగా నిద్రపోతూ కనిపించాడు. పక్కనే ముక్కలు ముక్కలుగా ఉన్న త్రాచుపాము కనిపించింది. అంతా అర్థమైందప్పుడు. తన తొందరపాటుకి చింతించాడు. నెత్తి నోరు కొట్టుకుని రోధించాడు. కోపంలో ఎంత పాపానికి నెట్టుకున్నానంటూ ముంగిసను కొట్టిన కర్రతోనే తాను కొట్టుకొని హింసించుకున్నాడు దేవశర్మ. దానివల్ల వచ్చే లాభం ఏమైనా ఉందా మహారాజా? కోపంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఇంతే, ఇలాగే ఉంటాయి. నష్టమే కాదు, చెప్పలేనంత కష్టాన్ని కూడా కలిగిస్తాయి. అందుకే తొందరపడకూడదంటారు. అన్నీ బాగా ఆలోచించే కార్యరంగంలోకి దుఃఖాలంటారు అని కథ ముగించాడు దూరదర్శి. ఒక రకంగా రాజు చిత్రవర్ణుడిని జాగ్రత్తంటూ హెచ్చరించాడతను. హిరణ్య గర్భునితో సంధి చేసుకుందామని ఒక పక్క దూరదర్శి చెబుతూనే ఉన్నాడు. మరో పక్క సింహలరాజు మహాబలుడు రాజధానిని ముట్టడించాడని తెలిసింది. దాంతో కోపోద్రిక్తుడయ్యాడు చిత్రవర్ణుడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. వారించాడతన్నే దూరదర్శి. కోపంతో తీసుకున్న నిర్ణయాలు కష్టాన్నే కాదు, తీవ్ర నష్టాన్ని కూడా కలుగజేస్తాయన్నాడు. ఆలోచనలో పడ్డాడు చిత్రవర్ణుడు. దూరదర్శి మాటలు తనకెంత మాత్రం నచ్చడం లేదు. రోసి రాజందామంటే ఎందుకో లేనిపోని భయం పట్టుకుంది అతనికి. ఇది వరకు చాలాసార్లు దూరదర్శిని కాదన్నాడు. అన్నందుకు చాలా చిక్కుల్లో పడ్డాడు మంత్రి. మాటను పెడచెవిన పెట్టకూడదు, విని తీరాల్సిందేననుకున్నాడు చిత్రవర్ణుడు. కోపతాపాలు వద్దంటున్నావు, బాగానే ఉంది. కానీ శత్రురాజు మన రాజధానికి చుట్టుముట్టినప్పుడు శాంతంగా ఆలోచించడం నా వల్ల కాదు. ఇక్కడ మనం ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ మహాబలుడు మన రాజ్యాన్ని కొల్లగొట్టుకుపోవడం ఖాయం. అందుకని ముందు శత్రువుని ఎదుర్కోవడమే తక్షణ కర్తవ్యం. యుద్ధం తప్పదు అన్నాడు చిత్రవర్ణుడు. కాదన్నట్టుగా తలూపాడు దూరదర్శి. సరే, నా అభిప్రాయం తప్పే ఒప్పుకుంటున్నాను. నువ్వేమంటావో చెప్పు అడిగాడు చిత్రవర్ణుడు. నా మాట నెగ్గించుకోవాలని కాదు మహారాజా, నా అభిప్రాయం చెబుతున్నాను వినండి. హిరణ్య గర్భుడు మీద మన గెలుపు ఓ గెలుపు కాదు, గెలిచామన్న మాటే గాని ఆ యుద్ధంలో మన వీరులు చాలామంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు చనిపోగా మిగిలిన వాళ్ళు తీవ్రంగా గాయపడి ఉన్నారు. వారెవరూ ఇప్పుడు యుద్ధంలో పాల్గొనలేని పరిస్థితి. కనిపించడానికి ఉండడానికి సైన్యం ఉంది గాని వారెవరూ యుద్ధంలో ఆరితేరిన వారు కాదు. వారితో యుద్ధానికి తలపడితే ఓడిపోతాం. ఇది ముమ్మాటికి నిజం అన్నాడు దూరదర్శి. మరిప్పుడేం చేద్దాం? తల పట్టుకున్నాడు చిత్రవర్ణుడు. అక్కడికే వస్తున్నాను మహారాజు. సింహలరాజు మహాబలుడు తనంత తానుగా మన మీదికి యుద్ధానికి రాలేదు. నాకు తెలిసి హిరణ్య గర్భుడి మంత్రి సర్వజ్ఞుడు అతన్ని ప్రేరేపించాడు. మన మీదకి యుద్ధానికి తరిమాడు. ఒకసారి మనతో ఓడిపోయాడు. అయినా తెగించి యుద్ధానికి వచ్చాడంటే చూడండి, మనం అంటే అతనికి ఎంత ఖర్చు ఉన్నదో. ఈ స్థితిలో వీలైనంత తొందరగా హిరణ్య గర్భుని దగ్గరకు మన దూతను పంపించి అతనితో సంధి చేసుకోవడమే మనకి అన్ని విధాలా శ్రేయస్కరం. ఇప్పుడు ఈ మహాబలుడు యుద్ధం మానుకుంటాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. అయితే మహాబలుని దగ్గరకు కూడా ఓ దూతను పంపించి మనం హిరణ్య గర్భునితో సంధి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పడం మంచిది అన్నాడు దూరదర్శి. సరే, నీ ఇష్ట ప్రకారమే కాని అన్నాడు చిత్రవర్ణుడు.
చిత్రవర్ణుడు. మహారాజా, ఆ మాట అనడం ఆలస్యం. అరుణముఖుడు మహాబలుడు దగ్గరకు చేరుకున్నాడు. దూతనన్నీ చెప్పాడు. ఇలా మాట్లాడాడు. రాజా, మనమంతా ఇరుగు పొరుగు దేశాల వాళ్ళం. తరచూ ఇలా యుద్ధానికి దిగడం మంచిది కాదు. అందరం స్నేహంగా ఉందాం. అలా ఉంటే శత్రువులు మనల్ని కన్నెత్తి చూడలేరు. ఇన్నాళ్ళు పంతాలు పట్టింపులకు పోయి యుద్ధాలు చేశాం. రెండు వైపులా నష్టపోయాం. ఇక మీదట యుద్ధాలు వద్దు. స్నేహంగా శాంతిగా ఉందాం. ఈ ఒప్పందం మన రాజ్యాలకే పరిమితమా? అడిగాడు మహాబలుడు. లేదు మహారాజా, మీ స్నేహితుడు హిరణ్య గర్భునితో కూడా ఇదే ఒప్పందం పెట్టుకుంటున్నాం. అడిగాడు మహాబలుడు. లేదు మహారాజా, మీ స్నేహితుడు హిరణ్య గర్భునితో కూడా ఇదే ఒప్పందం పెట్టుకుంటున్నాం. అతని రాజ్యం అతనికి ఇచ్చేస్తున్నాం. సంధి చేసుకుంటున్నాం. త్వరలోనే అక్కడికి కూడా దూత వెళ్ళబోతున్నాడు చెప్పాడు అరుణముఖుడు. నిజమా? అడిగాడు మహాబలుడు. నిజం మహారాజా, ఇందులో అక్షరం అబద్ధం లేదు. దయచేసి మీరు యుద్ధాన్ని విరమించుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అన్నాడు అరుణముఖుడు. క్రీగంట దూతని గమనిస్తూ ఆలోచించసాగాడు మహాబలుడు. తన చిత్రవర్ణుడి మీదకి ఎందుకు దండెత్తి వచ్చాడు? చిత్రవర్ణుడిని ఓడించి హిరణ్యగర్భుని రాజ్యం హిరణ్యగర్భునికి ఇద్దామని. ఆ పని ఇంత సులువుగా చెక్కబడుతుంటే ఇక యుద్ధం దేనికి? తన మాట కాదనలేక సైన్యం యుద్ధానికి సిద్ధమైంది. కానీ నిజానికి సైన్యానికి ఇప్పుడు ఎంత మాత్రం ఈ యుద్ధం ఇష్టం లేదు. యుద్ధంలో సైన్యం అంతా అలసిపోయింది. కావాల్సింది విశ్రాంతి. అది సంధి రూపంలో దొరుకుతుంటే చేజార్చుకోవడం అవివేకం అనుకున్నాడు మహాబలుడు. సరేనని తిరిగి వెళ్ళిపోయాడు. చిత్రవర్ణుడితో సంధికి రండి అంగీకరించాడు. దూరదర్శి చెప్పినట్టుగానే జరుగుతుంది. హిరణ్య గర్భుని దగ్గరకు కూడా దూతను పంపాడు. ఇదంతా మంత్రి దూరదర్శి పర్యవేక్షణలో జరిగింది. కర్పూర ద్వీపానికి హుటాహుటిన చేరుకున్నాడు అరుణముఖుడు. హిరణ్య గర్భుణ్ణి కలిశాడు. చిత్రవర్ణుడి సందేశాన్ని ఇలా వినిపించాడు. రాజా, మా మహారాజు చిత్రవర్ణుడు మీ గొప్పతనాన్ని, మీ మంచితనాన్ని తెలుసుకున్నాడు. మీ స్నేహాన్ని కోరుతున్నాడు. మా రాజుతో మా దేశం స్నేహబంధాలు పెట్టుకొని మీ రాజ్యాన్ని మీరు ఎలుకోండి. ఇక మీదట ఈ కర్పూర ద్వీపం మాది కాదు, మీదే. పోరు నష్టం పొందు లాభం అన్నదే మా నినాదం. ఊహించని శుభవార్త. హిరణ్య గర్భుడు పొంగిపోయాడు. చిత్రవర్ణుడు ఇచ్చిన లేఖను కూడా చదివాడు అరుణముఖుడు. తానికంతకు ముందు చెప్పిందే అందులో ఉంది. మంత్రి సర్వజ్ఞుడిని సంప్రదించాడు హిరణ్య గర్భుడు. మంచి రోజులు వచ్చినందుకు మురిసిపోయాడు. చిత్రవర్ణుడికి కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాశాడు అతను. ఆ లేఖను దడాంగుడికి చేతికిచ్చాడు. దూతగా వచ్చిన అరుణముఖుని అందరించి అతనికి అతిథి మర్యాదలు చేశాడు. ఆ తర్వాత వెలకట్టలేని బహుమతులు ఇచ్చాడు. అరుణముఖుడితో కలిసి జంబుద్వీపానికి ప్రయాణమయ్యాడు ధవళాంగుడు. ఇద్దరూ ఆడుకుంటూ పాడుకుంటూ చేరుకున్నాడు అక్కడికి. చిత్రవర్ణుడు అది విని ఆనందించాడు. మహాబలునికి కూడా ఈ మాటలే వినిపించాడు. మిత్రుని రాజ్యం మిత్రునికి దక్కింది. కావాల్సిందే అదే సంతోషించాడు మహాబలుడు. చిత్రవర్ణుడి దగ్గర సెలవు తీసుకున్నాడు. సర్వ సైన్య సమేతంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అనేక కట్న కానుకలు అందుకొని మరీ వెనక్కి తిరిగాడు అతను. ఇలా హిరణ్య గర్భుడు, చిత్రవర్ణుడు, మహాబలుడు ముగ్గురు ఏకమై ఎలాంటి అనుమానాలు, యుద్ధాలు లేకుండా హాయిగా రాజ్యం లేలారు. ప్రజలు మెప్పు పొందారు. సంధి కథ ముగించాడు విష్ణుశర్మ. అంతలోనే రాజకుమారుల్ని చూస్తూ మళ్ళీ ఇలా అన్నాడు. యుద్ధం ఎప్పుడు మంచిది కాదు. ఇరుపక్షాలకు అది తీరని నష్టమే కలిగిస్తుంది. అందుకని వీలైనంత మేరకు పొరుగు రాజ్యాలతో సుఖ్యంగా ఉండడమే మంచిది. పంతాలకు పట్టింపులకు పోయి ప్రతి చిన్న విషయానికి అయానికి కాలు దువ్వడం రాజలక్షణం కాదు. దీన్ని గుర్తుంచుకోండి. అలాగే గురువర్య అన్నారు రాజకుమారులు. సూర్యాస్తమయం అయింది. ఆనాటికి బోధన ముగిసింది. లేచి నిల్చున్నారంతా. ఆ రాత్రి గడిచింది. తెల్లారింది. రాజపుత్రులు వచ్చి కథల కోసం మళ్ళీ కూర్చున్నారు. విష్ణుశర్మ పంచతంత్రంలోని ఆఖరిదైన అపరిచితాకారిత్వం చెప్పసాగాడు. అపరిచితాకారిత్వం అంటే పరీక్షించకుండా ముందుకు ఉరకడం, విషయాన్ని శ్రద్ధగా వినకుండా, సరిగ్గా అర్థం చేసుకోకుండా, వివరంగా తెలుసుకోకుండా, ముందుకు వెనుకలు పరీక్షించకుండా ఏ పని చేయకూడదు. చేస్తే తొందరపడి తనకు ఇతరులకు ప్రమాదాన్ని కొని తెచ్చిపెట్టుకున్న మంగళిలా తయారవుతారు. ఆ కథ వివరిస్తాను వినండి. ఒకానొక నగరంలో మణిభద్రుడు అనే వైశ్యుడు ఉండేవాడు. బాగా డబ్బున్నదతనికి. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాతులు కొండల్లా ఉన్నాయి. కరగవు అనుకున్నాడు. దాన ధర్మాలు చేస్తూ పోయాడు. కొంతకాలానికి ఆస్తులన్నీ హరించుకుపోయి దారిద్ర్యం దాపురించింది. అప్పుడు ఇలా అనుకున్నాడు అతను. ఎన్ని సుగుణాలుండి ఏం లాభం? డబ్బుండాలి. డబ్బుంటేనే గౌరవం. డబ్బు లేకపోతే ఏదీ లేనట్టే. బుద్ధి, జ్ఞానం, ఓర్మి అన్నీ పోతాయి. నక్షత్రాలు లేని ఆకాశంలో వెలవెలపోతుంది. పేదవాడి ఇల్లు లేచింది మొదలు పేదవాడికి అన్నీ ఆరాటాలే.
ఉప్పు లేదు, పప్పు లేదు, బియ్యం లేవు, నూనె కావాలంటూ చెప్పలేనన్ని ఆరాటాలు. ఈ ఆరాటాల్లో ఏం సాధిస్తాడు అతను? ఏం పని చేయబుద్ధి కాదు. అసలు బతకాలడానికి ఉండడానికి అనుకున్నాడు మణిభద్రుడు. తనకి బతకాలని లేదని తెలుసుకొని చెయ్యి చాచి డేయి అని అడుక్కోకుండా పస్తులుండి ప్రాణత్యాగం చేయడం మేలనుకున్నాడు. 2 రోజులుగా వచ్చి మంచినీళ్ళు ముట్టలేదు అతను. నిద్రపోసాగాడు. అప్పుడు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో బౌద్ధ భిక్షువు కనిపించాడు. అతనికి కనిపించి ఇలా అన్నాడు: ఇదే రూపంలో నేను రేపు మీ ఇంటికి భిక్ష కోసం వస్తాను. నన్ను చూస్తూనే నువ్వు ఏమాత్రం సందేహించకుండా మంచి బలమైన దుడ్డుకర్రతో నా తల పగలగొట్టు. నా తల మీద దుడ్డుకర్ర పడిన మరుక్షణం నేను బంగారు నాణాలు రాశిగా మారిపోతాను. నీ దరిద్రం పోతుంది. అయోమయంగా చూశాడు మణిభద్రుడు. నేనెవరనుకున్నావు? ధనలక్ష్మిని. నీ దాన ధర్మాలు, నీ మంచి గుణం తెలిసి నిన్నెలా కరుణిస్తున్నాను అన్నాడు మళ్ళీ ఆ భిక్షువు. మాయమైపోయాడు. తెల్లగా తెల్లారింది. మెలకువ వచ్చింది మణిభద్రుడికి. లేచి కూర్చొని రాత్రి తన కన్న కలను గుర్తు చేసుకున్నాడు. సన్నగా నవ్వుకున్నాడు. పేదవాడికి ఇంటి కలలు మామూలే. అదృష్టాలన్నీ అద్భుతాలన్నీ ఆశిస్తాడు పేదవాడు. ఇవే కలల రూపంలో ప్రత్యక్షం అవుతాయి అనుకున్నాడు. రోగుల బాధలో మునిగి తేలిన వాళ్ళు, కుమార్తెలు, మద్యం సేవించిన వాళ్ళందరికీ ఇలాంటి కలలే వస్తాయనుకున్నాడు. ఇలాంటివి పట్టించుకోకూడదనుకున్నాడు. కాలకృత్యాలు తీర్చుకుని తీరిగ్గా గుమ్మంలో వచ్చి నిల్చున్నాడు. అప్పుడు కనిపించాడు అతను కలలో భిక్షువు. కళ్ళెదుట ఉన్నాడు. భవతి భిక్షాందేహి అంటున్నాడు. అతన్ని చూస్తూ మణిభద్రుడు ఆశ్చర్యపోయాడు. కలలో కనిపించిన భిక్షువు కళ్ళెదుట ఉన్నాడు. భవతి భిక్షాందేహి అంటున్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు మణిభద్రుడు. అయితే రాత్రి కలలో కనిపించి ధనలక్ష్మి చెప్పిందంతా నిజమేనన్నమాట. తనని కరుణించడానికి తల్లి ఇలా భిక్షువు రూపంలో వచ్చింది. ఇక మిగిలింది ఒక్కటే. భిక్షువుని లోపలికి పిలిచి దుడ్డుకర్రతో తల మీద మోదాలి. మోదితే బంగారు నాణాలు అనుకున్నాడు మణిభద్రుడు. రండి స్వామి. భిక్షువు లోపలికి పిలిచాడు. మణిభద్రుడు లోపలికి వచ్చాడు. భిక్షువు కూర్చున్నాడు. మణిభద్రుడు మరికొంచెం లోపలికి నడిచాడు. అక్కడే గోడకి చేరవేసిన దుడ్డుకర్రను అందుకున్నాడు. మెల్లగా నడిచి వచ్చి భిక్షువు వెనక నించున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. లక్ష్మిని మనసులో తలుచుకుని తర్వాత దుడ్డుకర్ర బాగా పైకెత్తి దాంతో బలంగా భిక్షువు తల మీద మోదాడు. అంతే, భిక్షువు బంగారు నాణాల రాశిగా మారిపోయాడు. ఇదంతా చాటుగా చూసిన క్షురకుడు ఒకడు ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు. పొద్దున్నే క్షురకర్మకు రమ్మని మణిభద్రుడు అతన్ని పిలిచాడు. వచ్చాడతను. అయితే భిక్షువు వ్యవహారంలో పడి క్షురకుణ్ణి పట్టించుకోలేదు మణిభద్రుడు. బంగారం బంగారం అంటూ నాణాల్ని దోసిళ్లతో తీసి చూసుకుంటున్నాడు మణిభద్రుడు. అవును, ఎంత బంగారమో అన్నాడు అతని దగ్గరగా వచ్చి క్షురకుడు. నాణాల కుప్పని కళ్ళ నిండుగా చూడసాగాడు. డబ్బు లేక పడ్డ కష్టాలు మర్చిపోయాడు మణిభద్రుడు. డబ్బుని చూడగానే మళ్ళీ అతనికి దాన ధర్మాలు చేయాలనిపించింది. తీసుకొని దోసిళ్లతో దోసెడు నాణాలు తీసుకో అన్నాడు మణిభద్రుడు. క్షురకుడు ఆలస్యం చేయకుండా పెద్దగా దోసెలు పట్టినన్ని నాణాలు ఇంటికి తీసుకొని పోయాడు. తెచ్చుకున్న నాణాలతో జీవితాంతం హాయిగా బతికేయచ్చు. డెయ్యి అంటూ ఎవరి ముందు తేజాచనక్కర్లేదు. ఆయన తృప్తి చెందలేదు. ఆ క్షురకుడు కుప్పలుగా బంగారు నాణాలు కావాలంటే భిక్షువుల తల మీద దొడ్డుకర్రతో మోదాలి. అదే తన తక్షణ కర్తవ్యం అనుకున్నాడు అతను. తెల్లార్లు అదే పదే ఆలోచించి తెల్లారగానే దగ్గరలో ఉన్న మఠానికి చేరుకున్నాడు. క్షురకుడు అక్కడ ఆచార్యుని కలిశాడు. స్వామి, మీరు శిష్య సమేతంగా మా ఇంటికి వచ్చి భిక్ష స్వీకరించాలి అన్నాడు. పేదవాడివి, నీకెందుకింత కష్టం? ఒప్పుకోలేదు. ఆచార్యులు భిక్షువులు రాకపోతే ఎలా బంగారు నాణాలు వస్తాయమ్మో భయపడ్డాడు క్షురకుడు. ఇలా అన్నాడు ఆచార్యునితో, నేను పేదవాడిలా కనిపిస్తున్నాను, కానీ నిజానికి మీరు అనుకున్నట్టుగా నేనేమీ పేదవాడిని కాదు. నా దగ్గర మా పూర్వులు సంపాదించిన సొమ్ము చాలా ఉంది. అయితే దాన్ని నేను ముట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే వారి సంపాదన నాకెందుకని నేను పట్టించుకోను. నేను సంపాదించిన దానితోనే బతకాలని నా తాపత్రయం. క్షురకుణ్ణి మెచ్చుకోలుగా చూశాడు ఆచార్యుడు. ఆ రాజేదో పండగ అని విన్నాను. ఈ పండగ పూట మా తాతలు సంపాదించిన సొమ్మంతా మీకు దానం చేద్దాం అనుకుంటున్నాను. కాదనకండి, రండి స్వామి బతిమలాడాడు. మఠానికి ఆ సొమ్ముని వినియోగించుకోండి. మా పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగజేయండి వేడుకున్నాడు. అప్పుడిక్క కాదనలేకపోయాడు ఆచార్యుడు. శిష్య సమేతంగా క్షురకుని ఇంటికి భిక్షకు బయలుదేరాడు. ఇంటి లోపలికి పిలిచి అందరినీ కూర్చోమన్నాడు. అతను కూర్చున్నారంతా. అదే అదనుగా దాచి ఉంచిన దుడ్డుకర్రను తీసుకుని వెనక్గా వచ్చి భిక్షువులందరి తల మీద బలంగా మోదసాగాడు.
చుడకుడు దెబ్బకు ముగ్గురు చనిపోయారక్కడే. దెబ్బను తట్టుకుని కొందరు శిష్యులు పరుగు తీశారక్కడి నుంచి. మరికొందరు దెబ్బ తినలేదు కానీ చుడకుని అకృత్యాన్ని చూసి మూర్ఛపోయారు. రక్తం కారుతూ దారంట పరుగు తీస్తున్న బిచ్చవుల్ని చూశారు రక్షక భటులు. ఏమైంది అడిగారు. అడిగిందంతా బిచ్చవులు చెప్పారు. ఎందుకిలా ప్రవర్తించాడు, పదండి చూద్దాం. చుడకని ఇంటికి పరుగు పెట్టారు భటులు. చేరుకున్నారు అక్కడికి. లోపల ప్రవేశించి తాటుగా తొంగి చూశారు. చనిపోయిన బిచ్చవుల్ని, మూర్ఛపోయిన బిచ్చవుల్ని తడిమి చూస్తూ ఎవరు ఎంత బంగారు నాణాలు రాశిగా మారకపోవడాన్ని అంతు చిక్కని కన్నీళ్లు పెట్టుకుంటూ చుడకుణ్ణి బంధించాడు. న్యాయాధికారి ముందు నిలబెట్టారు. ఎందుకింత ఘోరానికి పాల్పడ్డావు అడిగాడు న్యాయాధికారి. చేసింది ఘోరం అని ఇప్పుడు తెలుస్తుంది ప్రభు, కానీ అప్పుడు ఇలా అనుకోలేదు. దుఃఖరతో మోదితే వారంతా బంగారు నాణేల రాసులవుతారనుకున్నాను. మణిభద్రుడింట అలాగే జరిగింది అన్నాడు చురకుడు. మణిభద్రుడిని హాజరుపరచండి ఆజ్ఞాపించాడు న్యాయాధికారి. హాజరుపరిచారు అతన్ని. ఏంటయ్యా నువ్వు బిచ్చువు తల మోదావా? ఎందుకలా చేసావు అడిగాడు న్యాయాధికారి. దాన ధర్మాలు కారణంగా తను పేదవాడు కావడం, చనిపోవాలని అనుకోవడం, ఆ రాత్రి కలలో ధనలక్ష్మి బిచ్చువు రూపంలో కనిపించడం జరిగిందంతా చెప్పుకొచ్చాడు మణిభద్రుడు. నిజం చెప్పినందుకు అతన్ని మెచ్చుకొని ముగ్గురిని దుడ్డికర్రతో మోది హత్య చేసినందుకు చిరుకొని యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు న్యాయాధికారి. మణిభద్రుడి గుడ్డిగా అనుసరించాడే కానీ బిచ్చువు ఎందుకలా బంగారు నాణాలు పోగాయన్నది తెలుసుకోలేదు చురకుడు. ముందు వెనకలు చూసుకోకపోతే ముప్పు మనకే అన్నాడు న్యాయాధికారి. అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు. కోరిక సాధించాలన్న తాపత్రయాన్ని పెంచుతుందే కానీ దేనిని దీర్ఘంగా ఆలోచించనియ్యదు. ఆలోచిస్తే నెత్తికి చక్రం ఎందుకు చుట్టుకుంటుంది? చక్రం చుట్టుకోవడం ఏంటి ప్రభు? ఇంట కదా అడిగారు రక్షకభటులు. న్యాయాధికారి చెప్పసాగాడు. ఈ విధంగా గురువు తన శిష్యులకు పంచతంత్రం కథలు మొత్తం అన్ని అధ్యాయాలు చెబుతూ ఉన్నారు. శిష్యులు ఎంతో శ్రద్ధగా గురువు చెప్పిన పాఠాలను వింటున్నారు. రాజు తనపై ఉంచిన నమ్మకాన్ని గురువు ఎంతో ఓపికగా పిల్లలకు పాఠాలు చెప్తూ మెల్లిగా వాళ్ళ అల్లరిని తగ్గిస్తూ వాళ్ళకి ఎంతో శ్రద్ధ కలిగేలాగా చేస్తున్నారు. తరువాయి భాగాన్ని వేరొక కథ రూపంలో విందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.